హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లూరా వ్లాగ్స్. ఇక్కడ మీరు చూస్తుంది కాలంలో పట్టిన చేపలండి. చూడండి, ఇక్కడ 2 రకాల చేపలు కనిపిస్తుంది. అది దాంట్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, వాటిని ఉలసలు అంటారు. కొత్తగా అదే డెలివరీ అయిన వాళ్ళు తింటే మంచిదంటండి హెల్త్కి. అలాగే ఈ చేపలు కూడా చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాము. చూడండి, జస్ట్ వాటికి ఉన్న ఆ తోలు అవి తీసేస్తే చాలు. తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ మంచిగా వేసుకోవాలి కదండి, అది నాన్ వెజ్ కర్రీ కాబట్టి. సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా వాటిని కలిపెట్టుకోవాలి. అండ్ దాంట్లో అవి కాకుండా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని చూడండి చూపిస్తున్న విధంగా మంచిగా వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత టేస్ట్. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండు, పులుపుకు తగినట్టుగా చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ అంతా దాంట్లో పైకి తేలేంత వరకు, చేపలన్నీ మునిగిపోవాలి అంతవరకు వేసుకోవాలి. లాస్ట్లో దాంట్లో కరివేపాకు కానీ అవి వేసుకోవాలి. మంచిగా వేసుకున్న తర్వాత తీసుకెళ్ళి దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇంకంతే, దాన్ని కదిలించాల్సిన అవసరం లేదు. హైలో పెట్టేసుకొని వండుకుంటే సరిపోద్ది. చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా హెల్దీ కూడా ఈ ఫిష్. చూడండి.